తరపున ప్రేమ వందనములు. ఈ దినమున 4125వ దినమున జూమ్ యాప్ లో చేరి వచ్చిన కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ఒకసారి కాన్ఫరెన్స్ తరపున వందనములు చెల్లిస్తున్నా. ఈ కూడిక ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మన ప్రియులు దేవుని దాసులు ఏసేపు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నిరంతరము స్తోత్రార్హుడమైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చినటువంటి మరి యొక్క దినమును బట్టి, ప్రాణ ప్రాప్తిని బట్టి, మాకు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయ కాలంన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మేమందరము నేను వేకువని లేచి ప్రభువా, నేను రీతిగా ఆయా ప్రాంతముల నుండి మేమందరము ఒకే చోట ఆన్లైన్లో ప్రభువా జూమ్ మీటింగ్ ద్వారా మేమందరము కలుసుకుని సహవాసముగా నాయన మరి పరిశుద్ధుల సహవాసంగా మేము చేరి ఉండగా ప్రభువా, మరి యొక్క సమయంన నాయన మరి చేసినటువంటి మీరు చేసిన మేలులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన జూమ్ మీటింగ్ లో చేరిన వారందరినీ, సహోదరులను, పెద్దలను, స్వార్థకులను, సేవకులను అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన మరి సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా అనేకులు చేరి ఉండగా ప్రభువా వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి. వాక్యం అందిస్తున్నటువంటి నాగేంద్రన్ రాజన్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి హెమ్య గారిని బట్టి స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి ప్రభుదాసన గారిని బట్టి స్తోత్రాలు. అలాగే ప్రభా ఈ జూమ్ మీటింగ్ వ్యవస్థను ప్రభా మరి ప్రారంభించినటువంటి దినం నుండి ఈ దినం వరకు నేను మీరు కంటిన్యూగా నడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన బర్నబాసను బట్టి స్తోత్రాలు, పరిచర్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి సమయంలో ఈ కూడికి నాయన ప్రార్థనతో ప్రారంభిస్తూ మరి నాయన మా పాటలు పాడుచుండగా వాక్యం ద్వారాను మీరే మాతో మాట్లాడి మీరే మహిమ ప్రభావాలు పొందుకొనమని, మాకు అవసరమైన మాటలు, పురుకొల్పు మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాకు అనుగ్రహించమని, హెచ్చరిక మాటలుంటే మేము సరిచేసుకుని నేను వాటి ప్రకారం నడుచుకున్నట్టుకు మీ కృప దయచేసి మహిమ పొందమని, ఈ కూడికకు ప్రభు మీరే ఆది అధ్యక్షుడు నడిపించుమని, నేను మీరు అలంకరించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దేవుని దాసులు యేసేపుకు వందనములు. మరి మన మధ్యన మరే దాస్ అని ఉన్నారు, పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు పాడాలని నన్ను కోరుచున్నాం. మరే దాస్ రాలేదనా? రాలేదు. రేతు బ్రదర్ ఉన్నారు. రేతు బ్రదరు హైదరాబాద్ నుంచి పాట వందనాలు. యేసునామము చుంటి తేనె ధరల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము. యేసునామము జుంటి తేనె ధరల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము.
పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే ఆ అనుభవ సుమ మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే ఆ అనుభవ సుమ మధురము. రుచి చూచి ఎరిగి తిని క్రీస్తునామ మధురము, రుచి చూచి ఎరిగి తిని క్రీస్తునామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, ఎంతో మధురము యేసునామము. జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము. పరిమళ వాసనగాను మార్చేటి నామము, పాపపు దుర్వాసనను పోగొట్టు నామము. పరిమళ వాసనగాను మార్చేటి నామము, పాపపు దుర్వాసనను పోగొట్టు నామము. ప్రాణమునే క్రయధనముగనిచ్చిన గణనామము, ప్రాణమునే క్రయధనముగనిచ్చిన గణనామము. పరమపురము చేర్చును పావనుని నామము, పరమపురము చేర్చును పావనుని నామము, ఎంతో మధురము యేసునామము. జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము యేసునామము. జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము. మంచిది. చక్కటి పాట పాడి వినిపించిన ప్రియులు పేతురు బ్రదర్కు ప్రేమ వందనాలు. మన మధ్య వాక్య పరీక్ష నిమిత్తము దేవుని దాసులు నాగేంద్ర రాజన్న గారు తమిళనాడు నుంచి, అలాగూ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి నెహ్మి అన్న గారు, ఆయన కూడా తమిళనాడు నుంచి ఉన్నారు. మరి దేవుని దాసులను బలపరచులాగున మన మధ్య రెడ్డమ్మనం ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. పెద్దలు రెడ్డమ్మ ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో మీ అత్యున్నతమైన ప్రేమ చేత మరి ఒక దినాన్ని మా జీవితంలో ఆయుష్ను పొడిగింపించి ఇచ్చారు. అందుకని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు నాయన అధ్యక్షత వహించిన వారిని, ప్రార్థించి పాటలు పాడిన వారిని, అది మాత్రమే కాదు కానీ కార్యక్రమ నిర్వాహకులను, నిర్వహించడంలో భారం తీసుకుని బాధ్యత తీసుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్న మీ దాసులను కూడా మీ జీవమనస్తాలకు అప్పగించుకుంటూ పెట్టున ఆయన ముందున్న సమయంలో మీ దాసులు వాక్య పరిచర్య చేస్తుండగా, అదే సమయంలో ట్రాన్స్లేట్ చేస్తున్న మీ దాసులు కూడా తోడై తగ్గ జరిగించుకొని మీ నామానికి మేము కలిగి శక్తి గల యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. మంచిది. ప్రార్థించిన పెద్దలు ప్రియులు రెడ్డమ్మన్నకు ప్రేమ వందనాలు. మరి దినమున 4125 దినము చేరువచ్చి ఉంటుండగా మన మధ్య దేవుని దాసులు ఎన్ఆర్ నాగేంద్ర రాజన్న గారు తమిళనాడు నుంచి, అలాగూ తమిళ్లో చెప్తుండగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రియులు దేవుని దాసులు నెహ్మి అన్న గారు మన మధ్య ఉన్నారు. మరి ముందున్న సమయాన్ని వారికి అప్పచెప్దాం. అన్నా, వెల్కమ్ టు నాగేంద్ర అన్న. Welcome. Good morning. మార్నింగ్ everybody. Thank you. నెహ్మి అన్న. అన్న వందనాలు. వందనాలా. Nehemiah brother, ప్రైస్ అందరికి వందనాలన్నా, జూమ్ లో ఉన్నారు అందరికి వందనాలు. hello.
அண்ணா ஓகேண்ணா. ஓகே, எல்லோருக்கும் காலை வணக்கம். ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நாமத்தில் என்னுடைய வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கிறேன். అందరికీ ఉదయకాలపు యొక్క వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాము. சில வாரங்களுக்கு பின்பு மீண்டும் இந்த அதிகாலை கான்ஃபரன்ஸ்ல கலந்து கொள்ளும்படி கர்த்தர் எனக்கு உதவி செய்தார். நான் ஆண்டவருக்கு நன்றி சொல்லுகிறேன். మరలా చాలా రోజుల తర్వాత ఈ ఉదయకాలపు యొక్క కాన్ఫరెన్స్ లో ఇలాగ వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. பிரியமானவரை, தொடர்ந்து நாம் வேத வசனத்துக்கு இந்த காலை வேளையிலே கடந்து போகலாம். ప్రియులారా, మనము దైవ లేఖనంలోనికి మనం వెళ్దాము. எஸ், வாங்க. இப்ப நம்ம என்ன பண்ணலாம் அப்படின்னு கேட்டா, இன்னைக்கு நம்ம பேச போற தலைப்பு அன்பு, லவ். ఈ రోజు మన యొక్క అంశము ప్రేమ. இந்த அன்பை குறித்து பைபிள் என்ன சொல்லுகிறது என்பதை குறித்ததான அந்த மூல மொழியில் இருக்கின்ற அல்லது வேதம் சொல்லக்கூடிய அன்பை உங்களோடு கூட இந்த காலையிலே நான் பகிர்ந்து கொள்ள விரும்புகிறேன். ఈ ప్రేమను గురించి దైవ గ్రంథం ఏం సెలవిస్తుంది, మూల భాషలో ఏముంటుందన్న సంగతుల గురించి ఈ రోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే, நம்ம எல்லாருக்கும் தெரிந்த ஒரு வாக்கியத்தை நாம் எடுக்கலாம். అందరం తెలిసిన ఒక మాట తీసుకుందాము. அதாவது யோவான் 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. தேவன் தம்முடைய ஒரே பேரான కుమారుని వాసింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. கர்த்தர்தாமே இந்த வார்த்தைகளை நமக்கு ஆசீர்வதித்து கொடுப்பாராக. ప్రభు తానే ఈ మాటలు మనందరికి ఆశీర్వదించి అనుగ్రహించును గాక. பிரியமானவரே, நாம் இந்த வசனம் நாம் எப்பொழுதுமே, ஒருவேளை நம்ம சின்ன வயசுல இருந்தே இந்த வசனத்தை நாம் படித்திருப்போம். ప్రియులారా, ఈ వాక్యమును మనం చిన్న వయసు నుండే మనం ఈ వాక్యమును చదివి కంఠస్థం చేస్తుంటాము. மாத்திரமல்ல, நம்ம எல்லா காஸ்பல் ஒர்க்கிலையும் இந்த வசனத்தை சொல்லாத గాస్పల్ వర్క్ இருக்கவே இருக்காது. అంత మాత్రం కాకుండా సువార్త ప్రకటించే సమయాల్లో ఈ వచనమును మనము చెప్పకుండా సువార్తను ప్రకటించలేము. ஓகே, நான் நேரடியா பொருளுக்கு வருகிறேன். இந்த வாக்கியத்தை தேவன் நிக்கோதேமுக்கு தான் சொல்லுகிறார். నేను ఒక వాక్యంలోకి వస్తాను. ఈ మాట నికోదేముతో దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. நான் இப்பொழுது இந்த 3ஆம் அதிகாரத்தினுடைய பேக்ரவுண்டை நான் உங்களுக்கு சொல்ல இப்பொழுது முடியாது. ఈ సమయంలో ఈ 3వ అధ్యాయం యొక్క ఉపద్గతమును బ్యాక్గ్రౌండ్ మీతో చెప్పడానికి ఇప్పుడు సమయం సాలదు. நான் சொல்ல வேண்டியது ஒரே ஒரு வார்த்தை மாத்திரம்தான். அன்பு என்றதான வார்த்தையை மட்டுமே இன்றைக்கு நாம் தியானிப்போம். కాబట్టి ఈ రోజు ప్రేమ అనే ఒకే ఒక మాటను మాత్రమే మనం ధ్యానం చేద్దాం. பிரியமானவர், நாம் இங்கே பார்க்கும்போது தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு அடலம் பண்ண வேண்டிய வார்த்தை, அவரை தந்தருளி இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார். మనము ఇక్కడ చూడవలసిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వైత కుమారునిగా పుట్టినందు విశ్వాసం ప్రతివాడు నశింపక. இப்போ நம்ம கேட்கிற கேள்வி என்னவென்று கேட்டால், இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார், எவ்வளவாய் அன்பு கூர்ந்தார்? ఇప్పుడు మనము వేసుకోవలసిన ప్రశ్న, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో అనగా ఎంత ప్రేమించాడు? இப்போ இங்க இந்த மெஷர்மெண்ட் ஆஃப் லவ்வை நாம் இங்கே பார்க்கின்றோம். ఇక్కడ హద్దులు కలిగిన కొలతలు కలిగిన ప్రేమను మనం ఇక్కడ చూస్తుంటున్నాము. இந்த அன்பினுடைய அளவீடு இங்க சொல்லப்பட்டிருக்கு. ఈ యొక్క ప్రేమ యొక్క కొలత అక్కడ చెప్పబడి ఉంటున్నది. இப்ப இங்க அன்பின் அளவீடு என்ன என்று கேட்டால், தேவன் நம்மீது வைத்த அந்த அன்பின் அளவீடு எது என்ன என்று கேட்டால், தம்முடைய சொந்த குமாரனை அவர் கொடுத்து அன்பு கொண்டிருக்கிறார். కాబట్టి దేవుడు ఆ యొక్క కొలత, ఎంత కొలత మన మీద పెట్టాడు ప్రేమ అని చూసినప్పుడు, తన యొక్క అద్వితీయ కుమారుని లేక తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు ఆయన పంపించాడు.
இப்போ தேவன் அல்லது இறைவன் அல்லது பிதாவானவர் மனிதனை நேசிக்கிறார். அந்த நேசத்தின் அளவீடு என்ன என்று கேட்டால் தன்னுடைய குமாரனை அவர் கொடுத்திருக்கிறார். కాబట్టి ఆ యొక్క దేవుడు మనలను ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క కొలత ఏమిటి అని మనం గ్రహించినప్పుడు తన యొక్క జనతైక కుమారుని మన కొరకు పంపించాడు. இப்போ இங்கே நம்மை நேசித்தார் என்பதற்கு ஒரு அடையாளம் என்னவென்று கேட்டால் God gave his only begotten son. మనము ప్రేమించాడు అన్నదానికి ఒక గుర్తింపు ఏమిటనగా దేవుడు తన యొక్క కుమారుని మన కొరకు పంపించాడు. ஓகே, இது இப்படியே இருக்கட்டும். నెక్స్ట్ பாருங்க, వయసు చూడండి. ఇది ఇలా ఉంచండి. మరొకటి చూడండి. నెక్స్ట్ பாருங்க, இப்போ குமாரன் இந்த உலகத்துக்கு வந்திருக்கிறார். రెండవదిగా కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ஏன்னா குமாரன் தேவன் நம்மீது அன்பு கூர்ந்தனாலே அந்த அன்பின் அடையாளமாக தம்முடைய குமாரனை உலகத்துக்கு அனுப்பி இருக்கிறார். కాబట్టి దేవుడు మన మీద ప్రేమ చూపించాడు కాబట్టి ప్రేమ గుర్తుగా తన కుమారుని లోకానికి పంపించాడు. இப்ப உலகத்திலே வந்த அந்த குமாரன் లోకానికి వచ్చిన కుమారుడు కూడా మన మీద ప్రేమ చూపిస్తుంటున్నాడు. அப்போ குமாரனாகிய இயேசு கிறிஸ்து அப்போ நம்மீது அவர் அன்பு கூறுகிறார். కుమారుడైన యేసు క్రీస్తు మన మీద తన ప్రేమను ఎడలపరుస్తున్నాడు. அப்ப இயேசு கிறிஸ்து அன்பு செலுத்தின அந்த அன்பின் அளவீடு என்ன என்று ஒரு கேள்வி எழுப்பினால், అలాగైతే కుమారుడైన యేసు క్రీస్తు వారు మన మీద చూపిన ప్రేమ యొక్క కొలత ఏమిటని మనం లెక్క కట్టినట్లయితే அது யோவான் 15:13 சொல்லப்பட்டிருக்கு. ஒருவன் தன் சிநேகிதனுக்காக தன் ஜீவனை கொடுக்கிற அன்பிலும் அதிகமான அன்பு ஒருவனிடத்திலும் இல்லை. యోహాను సువార్త 15:13 మనం చూడగలము. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. அப்ப இயேசு கிறிஸ்துவானவர் பிதாவை போலவே அவரும் அன்பு கூறுகிறார். అలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి వలె ఆయన కూడా తన ప్రేమను వెల్లడిపరిచాడు. ஜீசஸனுடைய அந்த அன்பின் அளவீடு அது என்ன, அந்த மெஷர்மெண்ட் ஆஃப் லவ் ஆஃப் ஜீசஸ் என்ன என்று கேட்டால் அவருடைய போதனையே போதனையில சொல்றாரு, சிநேகிதனுக்காக தன் ஜீவனை கொடுக்கிற அன்பை காட்டிலும் வேறொரு அன்பு இந்த உலகத்தில் இல்லை. అలాగైతే యేసుక్రీస్తు వారు ప్రభు చూపిన ప్రేమ ఏమిటి అని మనం గ్రహించినప్పుడు ఆయన తన యొక్క ఉపదేశంలో చెప్తుంటున్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు మరి ఒకరు లేరు అని చెప్పి తెలియపరుస్తుంటున్నాడు. அவருடைய போதனையிலேயே பிரதானமான ஒரு போதனை என்ன கேட்டால் அன்பு செலுத்துங்கள், ஒருவருக்கு ஒருவர் அன்பா இருங்கள். కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉపదేశంలో ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. உங்களுடைய சத்துருக்களை சிநேகிங்கள், నీ శత్రువులను నువ్వు ప్రేమించుడి. உன்னை போல பிறனையும் நேசி, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి என்ற விஷயத்தை அவர் கடைபிடித்ததாகவே ஆண்டவர் சொல்லுகிறார். కాబట్టి ప్రభువు దీన్ని ఆయన వెంబడించినట్లుగా లేక అనుసరించినట్లుగానే మనం చూస్తూ ఉంటున్నాము. அப்போ இயேசுவினுடைய அன்பை நாம் பார்ப்போம் என்றால் அவருடைய போதனையிலே முக்கியமானது சிநேகிதனுக்காக ஜீவனை கொடுக்கிறதை காட்டிலும் வேறொரு அன்பு யாரிடத்திலுமே கிடையாது என்றார். కాబట్టి యేసు ప్రభు యొక్క ఉపదేశం లేక బోధలో ఆయనే తన నోటితో చెప్పిన మాటలు ఏమంటగా తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు లేడు, ఎవరు లేడు అని చెప్పి ఆయనే తెలియపరుస్తున్నాడు. సో இயேசு செய்த போதனையின்படியே இயேசு கிறிஸ்துவும் அவரும் நம்மீது அன்பு கூர்ந்ததனுடைய அடையாளமாக அவர் சொன்னபடியே தம்முடைய ஜீவனை அவர் கொடுத்தார். కాబట్టి యేసు ప్రభు వారు ఆయన తను బోధించినట్లుగా లేక ఉపదేశించినట్లుగానే మన కొరకు ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. సో இயேசு கிறிஸ்து சொன்னபடியே அன்பினுடைய அடையாளத்தை அவர் நிரூபித்து காண்பித்து விட்டார். కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే ప్రేమ యొక్క గుర్తింపును ఆయన నెరవేర్చి చూపించాడు. இனி அடுத்து இப்ப பெலிவர்ஸ் தேவனுடைய பிள்ளைகளுடைய அன்பு எப்படி இருக்க வேண்டும்? అలాగైతే మూడవదిగా దేవుని విశ్వాసులు లేక దేవుని యొక్క పిల్లల యొక్క ప్రేమ ఎలాగుండవలెను? இப்ப தேவ பிள்ளைகள் இப்ப இயேசு கிறிஸ்துவின் பிதாவை நேசிக்கிற நாம, இயேசுவை அங்கீகரித்த நாம, அப்ப அவருடைய ஃபாலோவர்ஸா இருக்கிற நாம
நம்முடைய ప్రాక్టికల్ லைஃப்ல நாம எப்படி అன்பా இருக்க வேண்டும்? కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న మనము, ఆయన బిడ్డలుగా తీర్చబడిన మనము, ఆయన వెంబడించే మనము అనుదిన జీవితంలో మన యొక్క ప్రేమ ఎలాగుండవలెను? இப்ப நாம செலுத்தக்கூடிய அன்பு என்ன? நம்ம நிறைய பைபிள்ல வாசிக்கிறோம், நீங்க அன்பா இருங்கள் அப்படின்னு சொல்லி வாசிக்கிறோம். మనము బైబిల్లో అనేక సంగతులు చదువుతున్నాము. మీరు ప్రేమ కలిగి ఉండుడి అనే మాటలు మనం చదువుతూ ఉంటున్నాము. கண்ட சகோதரனிடத்திலே அன்பு இல்லாவிட்டால் காணாத தேவனிடத்திலே எப்படி நீங்கள் அன்பு கூறுவீர்கள் என்று வாசிக்கிறோம். అదిగో మీరు చూస్తున్న మీ స్నేహితుని, ఆ సహోదరుని ప్రేమించకపోయినట్లయితే చూడని దేవుని ఎలాగూ ప్రేమించగలరు అని చెప్పి మనం దైవ గ్రంథంలో చదువుతుంటున్నాము. அப்போ நம்முடைய லைஃப்ல நமக்கு நன்றாக தெரிகிறது, நாம் ஒருவரால் அன்பு கூறப்பட்டிருக்கிறோம். அது எப்படி தேவன் அன்பு கூறும்போது நமக்காக அவருடைய குமாரனை கொடுத்து அன்பு கூர்ந்திருக்கிறார். இயேசு கிறிஸ்து நம் மீது அன்பு கூறும்போது அவருடைய ஜீவனை கொடுத்து நம் மீது அன்பு கூர்ந்திருக்கிறார். కాబట్టి మనం ఎరుగుంటున్నాము, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించినది ఎలా ప్రేమించాడంటే తన కుమారుని మన కొరకు పంపించి ఆయన మనల్ని ప్రేమించాడు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ప్రేమించిన విధము, ఆయన తన ప్రాణమును పెట్టి మనల్ని ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. இயேசு தன் சீடர்களுக்கு போதிக்கிறார், நான் உங்களை சிநேகித்தது போல நீங்களும் ஒருவில் ஒருவராய் அன்பாயிருங்கள் அப்படின்னு கேட்கிறார். కాబట్టి ప్రభు వారు కూడా తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండమని బోధిస్తున్నాడు. அப்போ இயேசுநாதன் நம்ம மீது அன்பு கூர்ந்தது போல அது we also have to love each one another. How it is possible? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించిన రీతిగా మనము ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమించుకోవాలి. అది ఎలాగో కుదురుతుంది? நாம இயேசு நம்ம மீது அன்பு, தேவன் அன்பு கூறும்போது குமாரனை கொடுத்து விட்டார். இயேசு நம்ம மீது அன்பு கூறும்போது ஒரு ஜீவனை கொடுத்து விட்டார். இப்ப நாம ஒருவருக்கு ஒருவர் அன்பு கூறும்போது உங்களுக்காக நான் ஜீவனை கொடுக்க வேண்டுமா? తండ్రి ప్రేమించినప్పుడు కుమారుని ప్రభువును పంపించాడు. ప్రభువారు మనం ప్రేమించినప్పుడు తన ప్రాణం పెట్టాడు. అలాగైతే నీవు నేను ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకున్నప్పుడు మన ప్రాణం పెట్టాలనా? இப்போ தேவன் அன்பு கூர்ந்தது 100% he loved his friend, so he gave his only begotten son. కాబట్టి దేవుడు ఆ యొక్క లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకమునకు ఆయన పంపించాడు. జీసస్ நம்ம மீது அன்பு கூறும்போது 100% పరిపూర్ణమా ఇవర్ అன்பు కూర్ந்தார், so he gave his love for us. కాబట్టి కుమారుడు కూడా మనం ప్రేమించినప్పుడు 100% ఆయన ప్రేమ చూపించి తన ప్రాణమునే మన కొరకు అర్పించుకున్నాడు. இப்போ இந்த சேம் லவ் should be executed in our life also. அன்னு சொல்றாரு, நான் உன்னை நேசித்தது போல நீங்களும் நேசியுங்க. కాబట్టి ప్రభువారు మనతో చెప్తున్న మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. அப்போ இப்போ ஆண்டவர் அதுக்கு ஒரு உதாரணம் கூட பார்க்கலாம். நம்ம ஒரு அவருடைய அந்த பியாட்டிட்யூட் ஆஃப் காட்ல அதாவது மலை பிரசங்கத்துல ஒரு விஷயத்தை ஆண்டு சொல்றார், நீ காணிக்க போட வரும்போது உன் சகோதரிடத்துல உனக்கு குறைவு உண்டு என்று நீ நினைத்தால் அந்த காணிக்கையை அங்கேதானே வைத்து விட்டு உன்னுடைய சகோதரத்தில் ஒப்புரவாய் விட்டு பின்பு இந்த காணிக்கையை நீ போடு அப்படின்றாரு. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన బోధిస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో ఇలాగ తెలియపరుస్తున్నాడు, నీ సహోదరునికి నీ మీద ఏవైనా తప్పిదం ఉన్నట్లు గ్రహించినట్లయితే నీవు మొదటగా వెళ్ళి సహోదరునితో సమాధాన పడి తరువాత వచ్చి ఆ యొక్క అర్పణ అర్పించమని తెలియపరుస్తున్నాడు. அன்பர்களே, இங்கே ஒரு விஷயத்தை நாம் இங்கே கவனிக்க வேண்டும். நாம கொடுக்கிற அந்த காணிக்கை அல்லது தசமபாகம் அல்லது பொருத்தனை ஏதாவது கடவுளுக்கு நாம் செய்ய வேண்டும் என்று விரும்பினால் அந்த இடத்துல நமக்கு சகோதரத்துல நமக்கு ஒரு மனக்குறைவு இருக்குமானால் அது அங்கதானே வச்சுட்டு போய் சமாதானம் பண்ணிட்டு பிறகு காணிக்கையை போடு, அப்பொழுது இது அங்கீகரிக்கப்படும் அப்படின்றார். కాబట్టి ప్రభువారు చెప్తున్న మాటలు అక్కడ మనం చూసినట్లయితే మన మీద సహోదరునికి ఏమైనా ఒక బాధ, కష్టము, వ్యతిరేకత ఉన్నట్లయితే నీవు చెల్లించే ఆ కానుకో లేక దశభాగమో లేక అర్పణను అవి అక్కడ విడిచిపెట్టి మొదటగా వెళ్ళి నీ సహోదరుని సమాధాన పడి తదుపరి వచ్చి వాటిని చెల్లించమని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. இப்ப நான் ஒரு 2 விஷயத்த நான் சொல்றேன். ஒண்ணு, இப்ப நாம இப்ப பரலோகத்துக்கு நம்ம போயிட்டோம்னு வச்சுக்கலாம். 2 సంగతులు చెప్తాను. మనం ఒకవేళ పరలోకానికి ఇప్పుడు వెళ్ళాము అనుకోండి.
இப்ப ஆண்டவர்கிட்ட போன ஒரு பாடு இப்ப ஆண்டவர் நம்மளை பாக்குறாரு, வாங்க நெகேமியா, வாங்க நாகேந்திரா, வாங்க வணக்கம் அப்படின்றாரு. ప్రభు వారు మనల్ని చూసి నెహెమ్యా గారు రండి, నాగేంద్ర గారు రండి, మీ అందరికి వందనాలని ఆయన మనకు చెప్తుంటున్నాడు అనుకోండి. உங்களுக்காக நிறைய நாங்க ஆயத்தம் பண்ணி வச்சுக்கிறோம், போய் சுதந்திரிச்சு கொள்ளுங்க அப்படின்றார். మీ కొరకు అనేక సిద్ధపరిచి ఉంచాను, వెళ్ళి వాటిని స్వతంత్రించుకోనండి అని చెప్పాడు అనుకోండి. அப்போ அப்புறம் சொல்லிட்டு கர்த்தர் சொல்றாரு, அன்பு நெகேமியா, அன்புள்ள நாகேந்திரா வாங்க, ஆனா இப்போ ஒரு பிரச்சனை இருக்கு அப்படின்றாரு. కాబట్టి మరలా ప్రభు అంటున్నాడు, ప్రేమ కలిగిన నెహెమ్యా, ప్రేమ కలిగిన నాగేంద్ర రండి, కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక సమస్య ఉంది అంటున్నాడు. என்ன பிரச்சனை ஆண்டவரே நம்மளும் கேட்போம். మనం అడుగుతాం, ఏంటి ప్రభు ఆ సమస్యని? அப்போ இல்ல, நீங்க கீழே மீண்டும் போங்க, அங்க போயிட்டு இன்னொரு இடத்துல உங்களுக்கு ஒரு மனப்போராட்டம் இருக்கு இல்லையா, அதை சரி பண்ணிட்டு இங்க வந்துட்டா பரிபூர்ணமா நீங்க சுதந்திரிக்கலாம் அப்படின்றாரு ஆண்டவர். కాబట్టి మీరు రండి, మరలా కిందికి వెళ్ళండి, కింద మీకు ఒక సమస్య ఉంది కదా, దాన్ని సరి చేసుకొని మీరు వచ్చినట్లయితే పరిపూర్ణమైన యొక్క ప్రేమను ఇక్కడ అనుభవించగలరని ప్రభు వారు చెప్పాడు. இப்ப அதை அங்க சரி பண்ணாதான் இங்க வந்து நீங்க சுதந்திரிக்க முடியும் அப்படின்ட்டார். ఈ కింద నువ్వు సరి చేసుకొని వస్తేనే పైన నువ్వు స్వతంత్రించుకోగలవు అని ప్రభు చెప్పాడు. இப்ப என்ன செய்யலாம், మనం ఏం చేస్తాం? நம்ம கொடுக்கிற காணிக்கைக்கே அவ்வளவு பெரிய ஒரு இன்ஸ்ட்ரக்ஷன் இருக்குது, ரூல்ஸ் அண்ட் ரெகுலேஷனை கர்த்தர் வச்சிருக்கிறார். కాబట్టి మనం ఇచ్చే అర్పణకే ఆయన ఆ యొక్క విధులు కట్టడలను ఆయన మనకు నియమించి ఉన్నాడు. நீ காணிக்கை அங்கதானே வச்சுட்டு போய் ஒப்புரவாயிட்டு பிறகு வந்து காணிக்கை கொடுப்பான்னு சொல்லிட்டாரு ஆண்டவர். నీవు కానుక అక్కడ పెట్టి వెళ్ళి సమాధానపడి వచ్చి కానుక అర్పించమని ప్రభు వారు చెప్పాడు. இப்ப பரலோகத்துக்கு நம்ம போனோம்னா போய் கீழே போய் ஒப்புரவாயிட்டு மேல வாங்கப்பா, அப்பதான் எல்லாத்தையும் சுதந்திரிக்க முடியும்னு சொன்னா என்ன பண்றது? పరలోకానికి వెళ్ళిన తర్వాత అయ్యా నువ్వు కిందికి వెళ్ళి మొదట అక్కడ సమాధానపడి మరలా పైకి రమ్మని చెప్పి ప్రభువారు మనదంటే మనం ఏం చేయాలి? என்ன பண்ணலாம்? ఏం చేయగలం? பரலோகமே காலியா போயிடும். పరలోకంలో ఒక్కరు కూడా ఉండరు. ஓகே, செகண்ட் பாயிண்ட் வரேன் நான். మరలా రెండో పాయింట్లోకి వస్తాను. இப்ப நம்முடைய இதயம் இங்க வெளிப்படுறத பாருங்க. మన హృదయము ఎలాగుంటుందో లేక ఎలా బయలుపడుతుందో చూడండి. என்ன நடக்கு? இப்ப நம்ம யார்கிட்டயாவது ஒரு சகோதரத்துல நமக்கு சமாதானம் இல்லை அப்படின்னா, మనకు సహోదరునితో మనకు సమాధానం లేదు అంటే, அதாவது கூடுமானவரை நீங்கள் சமாதானமா இருங்கன்னு தான் ஆண்டவர் சொன்னாரு. సాధ్యమైనంత వరకు సమాధానపడండి అని ప్రభు చెప్పాడు. இனி நான் முடிஞ்ச அளவுக்கு நான் சமாதானம் ஆக பார்த்துட்டேன். నేను నా వీలు పడినంత వరకు లేక సాధ్యపడినంత వరకు వారితో సమాధానంగా ఉండాలని నేను చూశాను, ప్రయత్నించాను. இன்னாரோட நான் வந்து ஒப்புரவாய் போறதற்கு, சரிசமா போறதற்கு எனக்கு இனி பலன் இல்லை, நான் ஒண்ணும் கடவுள் கிடையாது. ఇంతకంటే నేను దిగి వెళ్ళి వారితో సమాధాన పడటానికి నాకు శక్తి లేదు, నేను దేవుని కూడా కాదు. நான் இந்த மிஞ்சின நீதிமானா இருக்க நான் விரும்பல. నేను అధిక నీతిమంతుడిగా ఉండటకు నేను ఇష్టపడలేదు. సో உங்களோட நான் ஐக்கியமே பட விரும்பல. కాబట్టి మీతో నాకు ఆ సహవాసమే నాకు ఉండాలని ఇష్టం లేదు. நீங்க தனியா ஆராதனை செய்யுங்க, நாங்க தனியா ஆராதனை பண்ணிக்கிறோம். కాబట్టి మీరు వేరుగా వెళ్ళి ఆరాధన చేయండి, మేము కూడా మరొక వైపు వెళ్ళి ఆరాధన చేస్తాము. அப்படி இல்லைன்னா இவர் போற சபைக்கு நான் வர்றதில்லை, எனக்கு பக்கத்துல சபை இருக்கு, அங்க போய் நான் ஆராதனை பண்ணிக்கிறேன். లేకుంటే ఇదిగో ఇతను వెళ్ళే సంఘానికి నేను వెళ్ళను, ప్రక్కనే మరొక సంఘం ఉంది, వారితో కూడా కలిసి నేను ఆరాధన చేస్తాను. இந்த மாதிரிதான் బ్రదరన్ అసెంబ్లీ పెరిగిட்டு இருக்கு. నేటి దినాన ఇలాంటి పరిస్థితుల్లోనే బ్రదరన్ సంఘాలు విస్తరిస్తూ ఉంటున్నవి. என்ன அன்பு பாருங்க, ఎంత ప్రేమ చూడండి మనకు. பாருங்க அன்பரே, அப்ப அன்பு என்பது இங்க என்ன வெளிப்படுறோம் நம்ம? కాబట్టి ప్రేమను ఎలా మనము వెల్లడపరుస్తున్నాం ఇక్కడ? நாம அன்பு செலுத்த நமக்கு மனசு இல்ல. కాబట్టి ప్రేమించడానికి మనకు మనసు లేదు, நம்ம விலகி போயிடுறோம், మనము తొలగిపోతున్నాం. பாண்ட சொன்னாரு, நீங்க அன்பா இருங்க. ప్రభు చెప్పాడు, మీరు ప్రేమ కలిగి ఉండుడి. என்னை போல நீயும் புறனை நேசின்றார் ஆண்டவர். నన్ను వలే మీరు ఇతరులు కూడా నేను ప్రేమించినట్టుగా ప్రేమించండి అంటున్నాడు ప్రభు. நான் உங்களை சிநேகித்தது போல நீங்களும் ஒருவர் ஒருவர் அன்பா இருங்கன்றாரு. నేను మీ మీద ప్రేమను చూపినట్లుగా మీరు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపండి అని ప్రభు చెప్తున్నాడు. அவர் எப்படி அன்பு கூர்ந்தார்? ஜீவனை கொடுத்து அன்பு கூர்ந்தார். இப்ப நாமளும் அதே மாதிரி இருக்க விரும்புறாரு ஆண்டவர். కాబట్టి ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టి ప్రేమించాడు.
మనం కూడా అలాగనే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ஆனா நம்ம மனசு இல்லாம விலகி போயிடும் நம்ம. కానీ మనం మనస్సు లేకుండా తొలగిపోతుంటున్నాం. இது என்ன நம்ம ஆண்டவரை பின்பற்றுகிறோம்? ఇదే మనము ప్రభువును వెంబడించే విధానము. ஓகே, இப்ப ஆண்டு சொல்றாரு நாம அன்பா இருக்கிறோம் என்பதை எதனாலே அறிவோம். வாட் இஸ் த மெஷர்மெண்ட் ஆஃப் அவர் லவ்? కాబట్టి మనము ప్రేమ కలిగి ఉన్నామని దాని యొక్క కొలతలు ఇద్దరు మనం ఎలా చూపించగలము? இங்கே 1 யோவான் 2ஆம் அதிகாரத்திலே ஒரு வார்த்தை சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ 1 యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడి ఉంటుంది. நான் வாசிக்கலாம். 1 2 3 4 verse 4 பாருங்க. அவரை அறிந்திருக்கிறேன் என்று சொல்லியும் அவரிடத்தில் அவருடைய கற்பனையை கை கொள்ளாதவன் பொய்யனா இருக்கிறான், அவனுக்குள் சத்தியம் இல்லை. ఆయన ఎరిగి ఉన్నాను చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. அதுக்கடுத்து பார்க்கிறோம், அவருடைய வசனத்தை கை கொள்ளுகிற இடத்தில் தேவ அன்பு மெய்யாய் பூர்ணப்பட்டிருக்கும், தாம் அவருக்குள் இருக்கிறோம் என்பதை அதனால் அறிந்திருக்கிறோம். ఆయన వాక్యము ఎవడు గైకొనును వాడు దేవుడి ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన నిల్చున్న వాడిని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్న అలాగనే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. அதுக்கடுத்து அவருக்குள் நிலைத்திருக்கிறேன் என்று சொல்லுகிறவன் அவர் நடந்தபடியே தானும் நடக்க வேண்டும். అలాగనే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు, మనం ఆయన ఉన్నామని దీని వల్ల తెలుసుకొనుచున్నాము. அப்போ இங்க என்ன பண்ண, இப்போ கர்த்தரிடத்துல அன்பு கூர்ந்து இருக்கிறேன் என்று சொல்லுகிறவன், కాబట్టి ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడు, இப்போ அவர் சொன்ன கற்பனையே அவன் கை கொண்டு இருக்கிறான். కాబట్టి ఆయన చెప్పిన ఆజ్ఞ కైకొనవలెను. அப்ப தேவ கற்பனையை கை கொள்ளுகிறவன் அவர் சொன்னபடியே அன்பு கூறுகிறார். కాబట్టి దేవుని ఆజ్ఞ గైకొనువాడు ఆయన చెప్పినట్లుగానే ప్రేమ కలిగి ఉంటాడు. பிரியரே, இங்க 2 விஷயம் இங்கே சொல்லப்படுகிறது. ప్రియులారా, ఇక్కడ 2 సంగతులు మనకు చెప్పబడి ఉంటున్నవి. இங்கே கீழ்ப்படிதல், 2வது மன்னித்தல். ఇక్కడ లోబడుట, 2వది క్షమించుట. அன்பரே, நாம் அன்பா இருக்கிறோம் என்பதற்கு ஒரு பெரிய ஒரு அடையாளம் என்னவென்று கேட்டால், ప్రియులారా, మనం ప్రేమ కలిగి ఉన్నాము అనే దానికి ఒక గుర్తు ఏమిటని అడిగినట్లయితే, இப்ப கர்த்தருடைய கட்டளைக்கு நாம் கீழ்ப்படுகிறோம் என்பதற்கான அடையாளம் என்னவென்று கேட்டால், దేవుని ఆజ్ఞలకు మనం లోబడి ఉన్నాము అనే దాని గుర్తింపు ఏమిటని అడిగితే, மற்றவரிடத்திலே அன்பு செலுத்துவது, ఇతరులను మనం ప్రేమించుట. இந்த அன்பினுடைய உள்ளான அம்சம் என்னவென்று கேட்டால் மன்னித்தல். ఈ యొక్క ప్రేమ యొక్క గుర్తు లోపల దాగి ఉన్నది ఏమిటనగా క్షమించుట. நீ எங்கே மன்னிக்கிறையோ அங்கே நீ பரிபூர்ண அன்போடு நீ இருக்கிறாய். ఎక్కడ నువ్వు క్షమిస్తున్నావో ఆ స్థలంలో సంపూర్ణమైన ప్రేమ కలిగిన వాడువై ఉంటున్నావు. அன்பரே, நீ மன்னிக்கிற குணம் நமக்கு இருக்குமானால் நாம் தான் அன்புள்ளவர்கள். కాబట్టి ప్రియులారా, క్షమించే యొక్క గుణాశయం మనం కలిగి ఉంటే మనమే ప్రేమ కలిగిన వారము. பிதா நம்மை மன்னித்தார், சோ அவருடைய அடையாளமாக குமாரனை கொடுத்தார். తండ్రి మనల్ని ప్రేమించాడు, దానికి గుర్తుగా తన కుమారుని మన కొరకు పంపించాడు. குமாரன் நம்ம மீது அன்பு நம்மை மன்னித்தார், அவருடைய அடையாளமாய் அவருடைய ஜீவனையே கொடுத்தார். కుమారుడు మనల్ని ప్రేమించాడు, దానికి గుర్తుగా తన ప్రాణమును పెట్టాడు. இப்போ இயேசுநாதர் சொல்றார், என்னை இப்போ நான் உங்களை சிநேகித்தது போல நீங்களும் சிநேகிங்கள். வாட் இஸ் த மீனிங்? சிநேகிங்கள், மன்னியுங்கள். కాబట్టి యేసు ప్రభు వారు మనతో చెప్పిన మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుడి, స్నేహితులుగా ఉండుడి అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. அன்பரே, இந்த மன்னிப்பு என்ற ஒரு விஷயம் நம் வாழ்க்கையில இல்லாதனாலே பாருங்க எத்தனை குடும்பங்கள் 2ஆய் போகிறது, அது பிரிஞ்சு போகிறது. కాబట్టి ప్రియులారా, ఆ ప్రేమ అనే ఆ 2 అక్షరాలు మనలో లేకపోవటం బట్టి ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ఉంటున్నవి. எத்தனை பெற்றோர்கள் பிள்ளைகளை பிரிகிறார்கள், ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దూరమైపోయారు, எத்தனை பிள்ளைகள் பெற்றோர்களை பிரிந்து போகிறார்கள், ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను విడిచి దూరమైపోయారు. உறவுகள் உடைகிறது, அங்கே ఆ యొక్క బంధుత్వాలు అక్కడ దూరమైపోతూ ఉంటున్నవి. எத்தனையோ வருடங்களாக பழகின ஒரு நல்ல ஒரு மியூச்சுவல் அண்டர்ஸ்டாண்டிங் இருந்ததான நண்பர்கள் பிரிகிறார்கள். ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క స్నేహితులుగా ఉంటున్న వారు ఆ ప్రేమ కొరతను బట్టి వారు విడిపోతుంటున్నారు. எத்தனை திருச்சபைகள் சின்னாபின்னமாய் உடைந்து போகிறது, ఎన్ని సంఘాలు చిన్నాభిన్నమై పగిలిపోతుంటున్నవి.
ஒரே ஒரு விஷயம்தான், மன்னிப்பு என்றதான மனப்பான்மை இல்லையோ అங்கே இதெல்லாம் நடக்குங்க. కాబట్టి ఒకే ఒక సంగతి, క్షమాపణ అనేది ఎక్కడైతే లేకుండా పోతుంటుందో అక్కడంతలక్కడ ఇవే జరుగుతున్నట్లుగా చూస్తుంటున్నాము. இப்ப మన్నిப்பு என்றதான அந்த மனப்பான்மை இல்லை என்றால் அன்பரே, ஈகோவிலே நீங்களும் நானும் ரொம்ப நிறைந்திருக்கிறோம் என்று అర్థం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్షమాపణ అనేది మనలో లేకపోయినట్లయితే అతిశయముతో మనం నింపబడి ఉన్నామని దాని యొక్క అర్థమై ఉంటున్నది. இந்த ஈகோ அப்படின்றதான ஒரு சிந்தனை நம்முடைய தலையிலே இருப்பதினாலே நம்ம யாரையும் நமக்கு நிகராக பார்க்க పోవதில்லை. కాబట్టి మనలో ఆ యొక్క గర్వము లేక అతిశయం అనేది మనలో ఉండుటను బట్టి ఎవరిని కూడా మనతో సమానముగా వారిని చూడలేకపోవచ్చు ఉంటున్నాము. అనేక நேரத்தில் கோபத்திலே நாம் முடிவு எடுத்து விடுகிறோம். అనేక సందర్భాల్లో కోపంతోనే మనం తీర్మానాలు చేస్తూ ఉంటున్నాము. அந்த கோபத்தில் எடுக்கிற முடிவு பெரிய విరోధத்தையும் విపరీతத்தையும் ஏற்படுத்தி விடுகிறது. ఆ కోపంలో తీసే ఆ యొక్క తీర్మానాలు ఆ యొక్క విపరీతమైన కార్యాలు, ఎన్నో బాధకరమైన కార్యాలు చేస్తూ ఉంటున్నవి. அது நம்மளை அவசரப்படுத்தி விடுகிறது. ఆ కోపము మనలో అవసరం చేస్తూ ఉంటున్నది. సో பெரிய பெரிய ஒரு பிளவை அங்கே உண்டாக்குறதை பிரியரே பார்க்கிறோம். కాబట్టి ఆ పెద్ద ఎడబాపులు అక్కడ మనం కలుగుతున్నట్లుగా చూడగలుగుతుంటున్నాము. தேவன் நம்மீது அவர் தன்னுடைய ஈகோவை பார்த்திருந்தா, దేవుడు లేక మన ప్రభు ఆయన ఈగో మన మీద చూపినట్లయితే இன்னைக்கு நீங்கள் நானும் இங்கே உட்கார்ந்திருக்கவே முடியாது. నీవు నేను ఇక్కడ మనం కూర్చొని ఉండలేము. அவர் நம்முடைய பாவத்தை மன்னித்து விட்டார். ఆయన మన పాపములను క్షమించాడు. வானத்துக்கும் பூமிக்கும் எவ்வளவு தூரமோ அவ்வளவு தூரமாய் அதை நீக்கி விட்டார். ఆకాశం భూమికి ఎంత దూరమో అంత దూరము వాటిని తీసివేశాడు. கிழக்குக்கும் மேற்குக்கும் எவ்வளவு தூரமோ அவ்வளவு தூரமாய் அதை நீக்கி விட்டார். తూర్పుకు పడమటుకు ఎంత దూరమో అంత దూరము వాటిని దూరపరిచాడు. அவர் அந்த பாவத்தை தன் முதுகுக்கு பின்னாலே போட்டு விட்டார். ఆయన మన పాపలన్నీ తన వీపుకు వెనక వైపు వేశాడు. ஈவன் அவருடைய சிந்தனையில கூட அதை அவர் நினைப்பது இல்லை. ఆయన తన తలంపులో కూడా వాటిని తలంచడం లేదు. மீண்டும் அவர் சொல்லி காமிப்பது இல்லை. మరలా మరలా ఎత్తి చూపించడం కూడా ఆయన లేదు. அப்படியே அவர் நம்மை நேசித்து விட்டார். ఆయన ఉన్నట్లుగానే మనల్ని అలాగనే ప్రేమించాడు. அன்பரே பாருங்க, இப்ப நாம என்ன மன்னிக்கிறோம், சொல்லி காமிக்கிறோம். ప్రియులారా, మనం ఎవరిని క్షమిస్తున్నాము, ఏలాగా క్షమిస్తున్నాము, அதை ஞாபகப்படுத்துகிறோம். లేకుంటే మనము చేసిన వాటిని జ్ఞాపకం చేసి ఎత్తి చూపిస్తున్నాము. அது காயப்பட்டு விழுந்த ஒரு வடு போலவே காலமெல்லாம் நம்முடைய இதயத்திலே அது கிடக்கிறது. కాబట్టి అది గాయమై పుండైన గుర్తులాగానే అది గాయములాగానే కనబడుతూ ఉంటున్నది. సో அவர்களை மன்னிக்க நமக்கு మనసే இல்லை. కాబట్టి వారిని క్షమించుటకు మనకు మనసే లేదు. ஏற்றுக்கொள்ள முடியவில்லை. వారిని అంగీకరించలేకపోతున్నాము. మరి நாம என்ன கிறிஸ்தவர்களா இருக்கிறோம்? అలాగైతే ప్రియమైన వారారా, మనము ఎలాంటి క్రైస్తవులమై ఉంటున్నాము? கிறிஸ்தவ ராஜ்யம் என்று சொல்வது அது அன்பின் ராஜ்யமா? క్రీస్తు యొక్క రాజ్యము అనేది అది ప్రేమ కలిగిన ఒక రాజ్యమై ఉంటున్నది. அந்த காலத்துல இயேசு கிறிஸ்து ஊழியத்தை செய்யும் பொழுது, ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు ரோம் சாம்ராஜ்யம் இந்த உலகம் முழுவதையும் ஆண்டது. రోమా సామ్రాజ్యము ప్రపంచం అంతటిని కూడా పరిపాలించినది. இரும்பு கரத்தால் இந்த உலகத்தை அது ஆண்டது. ఆ యొక్క ఇనప హస్తముతో ఈ యొక్క దేశం ప్రపంచాన్ని పరిపాలించినది. The same way, beloved, இயேசு கிறிஸ்து கூட இன்றைக்கு உலகமெல்லாம் அவர் ஆளுகை செய்கிறார். అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకమంతా ఆయన పాలిస్తుంటున్నాడు. அங்கே ரோம் ரோமுக்கும் ஒரு சாம்ராஜ்யம் இருந்தது உலகத்துல. ప్రపంచంలో రోమాకు ఒక సామ్రాజ్యం ఉన్నది. இன்றைக்கு இயேசு கிறிஸ்துக்கும் ஒரு சாம்ராஜ்யம் இருக்கிறது. అలాగే నేటి దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఒక సామ్రాజ్యం ఉంటున్నది. அங்கே இரும்பு கரத்தால் அடக்கி ஆளப்பட்ட சாம்ராஜ்யம், ఆ దినములో ఇనప దండముతో వారు ఆ యొక్క సామ్రాజ్యం పాలించారు. இங்கே அன்பினால் உண்டாக்கப்பட்ட சாம்ராஜ்யம் உலகம் முழுவதும் இருப்பதை பார்க்கிறோம். కానీ ఇక్కడ ప్రేమ చేత నింపబడిన సామ్రాజ్యము లోకమంతటా ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அன்பு beloved, நீங்கள் நானும் அன்புள்ளவர்களா இருந்தால், ప్రియమైన వారలారా, నీవు నేను ప్రేమ కలిగిన వారమై ఉన్నట్లయితే இந்த உலகத்தை சுதந்திரித்துக் கொள்ளலாம். ఈ లోకమును మనం స్వతంత్రించుకొనవచ్చును. இயேசு கிறிஸ்துவை போல இந்த உலகத்தை நாம் சுதந்திரிக்க முடியும். ప్రభువైన యేసుక్రీస్తు వలె ఈ లోకమును మనం స్వతంత్రించుకొనగలము.
ఓకే beloved, இப்ப அன்பு அன்பு என்று நாம் சொல்லிக் கொண்டிருக்கிறோம். ప్రియులారా, మనం ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ ఉంటున్నాము. What is the meaning of love? ఆ ప్రేమ అంటే దాని యొక్క అర్థం ఏమిటి? ஓகே, இதைத்தான் இப்ப நம்ம ஒரு குறிப்புகளை ஒரு சில குறிப்பை நாம நேரம் கருதி நாம் பார்க்கலாம். కొన్ని వాటిని సమయాన్ని బట్టి మనం చూసుకుందాము. இப்போ அன்பு, இந்த பைபிள் சொல்லுகிறது ஒரு நிறைய விதத்திலே சொல்லப்பட்டிருக்கிறது அன்பு. ஆனால் ஹைலைட் பண்ணக்கூடிய ஒரே 3 விஷயம் இருக்கிறது. ఈ దైవ గ్రంథం అంతా కూడా ప్రేమ గురించే చెప్పబడి ఉంటున్నది. అందులో చాలా ప్రాముఖ్యమైన 3 సంగతులు ఉంటున్నవి. அதுல மூல மொழியில், அதாவது புதிய ஏற்பாட்டில் இருக்கிறதான மூல மொழி கிரேக்க மொழியிலே ஒரு 3 வார்த்தை உண்டு. మూల భాష అనగా క్రొత్త నిబంధనలో ఉంటున్న గ్రీకు భాషలోని మూల భాషలో ఈ 3 అర్థాలు ఉంటున్నవి. நம்பர் 1 அகாப்பா என்று சொல்லப்படுகிறது. మొదటిది అగాపే. இரண்டாவது ఫిలియో என்று சொல்லப்படுகிறது. రెండవది ఫిలియో అని చెప్పబడి ఉంటున్నది. மூன்றாவது வார்த்தை எரோஸ் என்று சொல்லப்பட்டிருக்கு. మూడవది ఎరోస్ అనే మాట చెప్పబడి ఉంటున్నది. இப்ப இந்த எரோஸ் என்று சொன்னால் என்ன என்று கேட்டால், ఈ ఎరోస్ అంటే అర్థం ఏమిటని చూసినప్పుడు அந்த వార్த்தை ఇచ్చையின் பேரில் உண்டாகக்கூடிய அன்பு. అది ఆశలో కలిగే ప్రేమ. அது எதிர்பார்க்கிற அன்பு. అది ఎదురు చూసే ప్రేమ. அது பிசினஸ் லவ். అది వ్యాపార సంబంధమైన ప్రేమ. அது ఎదిర్పార్க்கிற உண்டு. ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దమ్. అది ఏదో ఒకటి ఎదురు చూస్తున్న ప్రేమ ఉంటున్నది. అதான் ఎరోస్ என்று சொல்லப்படுகிறது. అదే ఎరోస్ అనబడే మాట చూస్తూ ఉంటున్నాము. బదులుకి బదులు చేయకూడదు. అది అనగా మనం ఏదైనా చేస్తే వాళ్ళు మనకు చేయాలి, లేక మనం ఏదైనా చేస్తే అది వారి కాదు ఎదురు చూస్తుంటాము. ఓకే, நம்ம ரெண்டாவது அன்பு பார்த்தோம். அது ఫిలియో లవ్ என்று சொல்லப்படுது. రెండవ ఫిలియో ప్రేమని మనం రెండు చూస్తుంటున్నాము. ఫిలియో లవ్ మీన్స్ ఉறவுகள். ఫిలియో ప్రేమ అనగా బంధుత్వాలు. நம்முடைய சகோதரிகள், அப்பா அம்மா மாமா மச்சான் பங்காளி வகித்தாளி இப்படி சொல்லக்கூடாது. కాబట్టి ఆ బంధుత్వ ప్రేమ అనగా సహోదర సహోదరులు, అలాగనే మామ అత్త, చిన్నాయన పెద్దనాయన, ఇలాంటి బంధుత్వాలు. సో இதுக்கு பேர் ఫిలియో లవ్ అని சொல்லப்படுது. దీన్ని ఫిలియో లవ్ అని చెప్పబడి ఉంటున్నది. அதாவது பகுத்து ஆய்வு செய்து அன்பு செய்தல். అలాగా వారిని గమనించి చూసి వారి మీద ప్రేమ చెల్లించుట. இதை நேசிக்கலாமா, இதை ஏற்றுக்கொள்ளலாமா, ஏற்றுக்கொள்ள வேண்டாமா என்று பகுத்தாய்வு செய்து அந்த அன்பை நாம் மற்றவங்களுக்கு காண்பிப்பது. ఈయనకి ఆ ప్రేమను చూపించాలనా వద్దా, వీటిని మనం స్వీకరించాలనా వద్దా అని అలాగూ మనము ఎన్నుకొని చేసే ప్రేమ ఉంటున్నది. ఓకే, ఫస్ట్ లవ్ ஒன்னு பார்த்தோம், அதான் அகாப்பா லவ். అలాగనే మొదటి ఒక ప్రేమ చూసాము, అదే అగాపే ప్రేమ. ఓకే, அந்த அகாப்பா லவ் என்று சொன்னால் என்ன? అగాపే ప్రేమ అనగా ఏమిటి? பிரியமான, இந்த அகாப்பா லவ் சொன்னால் அதுக்கு சொல்லப்படுகிறது தெய்வீக அன்பு. అగాపే ప్రేమ అనగా దైవీకమైన ప్రేమ. தெய்வீக அன்பு மீன்ஸ் எதிர்பார்க்காத அன்பு. அது దైవీకమైన ప్రేమ అంటే ఏది కూడా ఎదురు చూడని ప్రేమ. அது எதையும் வாஞ்சிக்காது. అది ఏది కూడా కావాలని కోరుకోనదు. ఇది విట్టు கொடுக்கும். అది అన్నిటి కూడా ఆ యొక్క సహిస్తుంటుంది. அது ஆறுதல் படுத்தும். అది ఆదరిస్తుంటున్నది. அது బలపడుతుంది. అది బలపరిచే ప్రేమ. அது திருப்தி செய்யும். అది తృప్తిపరిచే ప్రేమ. இதுக்காக எந்த விலையும் வாங்காது. దీని కొరకు ఏ క్రయధనం కూడా తీసుకొనదు. இது முற்றிலுமாக வெளிப்படுத்துகிற ஒரு அன்பு. ఇది పరిపూర్ణముగా మన కొరకు బయలుపరచబడిన ప్రేమ. సో இதுதான் கடவுள் காமிக்கிற அன்பு, தெய்வீக அன்பு என்று சொல்லுவது. కాబట్టి ఇదే ప్రభు మన మీద చూపిన ప్రేమ, దైవీకమైన ప్రేమను చూస్తుంటున్నాము. இதுதான் நம்ம அங்க வாசித்தோம், தேவன் தம்முடைய குமாரனை கொடுத்து அன்பு கூர்ந்தார். కాబట్టి ఇదే మనం అక్కడ చదువుతున్న, దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించినని. యేసుక్రీస్తు జీవனை கொடுத்து అன்பు కూర్ந்தார் என்று. మనము ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టి ప్రేమించాడని. இதுல எந்த விதமான பகுத்தாய்வு கிடையாது, பிசினஸ் கிடையாது. ఇందులో ఏ యొక్క వ్యాపారం యొక్క సంగతులు లేవు. ఇందులో ఏ యొక్క తూచి చూసే ప్రేమలు లేవు. அல்லது ఇచ్చయో ఎదుర్பார்ப்போ இதுல இல்லை. లేకుంటే ఆశలో ఏదో ఒకటి మనకు జరుగుద్దని ఆ యొక్క ఎదురు చూపులు లేవు. ఇది ముற்றிலும் విట్టు கொடுக்கப்பட்ட ஒரு விஷயம். ఇది యొక్క సంపూర్ణముగా
సమర్పించగలిగిన ఒక ప్రేమ. இதனுடைய அன்பிற்கு அந்த ட்ரெடிஷன், அதாவது வேதாகம ட்ரெடிஷன் ஒண்ணு இருக்கிறது. ఈ యొక్క ప్రేమకు దైవ గ్రంథములో ఒక విభజన ఉంటుంది. இந்த வேதாகம ட்ரெடிஷன், அதாவது எபிரேய மக்களுடைய ஒரு ஒரு வழக்கம் என்று கேட்டால், ఇది ఎబ్రియా ప్రజల యొక్క మూల భాషలో యొక్క అర్థం ఏమిటనగా, அவங்க சொல்லக்கூடிய ஒரு விளக்கம் நம்மை ஆச்சரியப்படுத்துது. వారు ఎబ్రియా భాషలో మూల భాష చెప్పే ఆ యొక్క వివరణ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటున్నది. அதுல ரெண்டு விஷயத்தை நான் சொல்லுகிறேன். అందులో రెండు సంగతులు చెప్తాను. இது பிராக்டிக்கலா பார்ப்போம் சொன்னால், ஒரு தாய் தன் குழந்தைக்கு அன்பு செலுத்துவது போல. ఆ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా. இப்போ அந்த குழந்தைக்கு அன்பு செலுத்துவது எப்படி தாய் அன்பு செலுத்த முடியும்? ఆ బిడ్డకు ఆ తల్లి ఎలా ప్రేమను చూపిస్తుంది? அந்த குழந்தையினுடைய தேவையை தாய் சந்திக்கிறார். అనగా ఆ బిడ్డ యొక్క అవసరతలను ఆ తల్లి చూస్తుంది, చేస్తుంది. அதுக்காக அவள் அந்த குழந்தையினிடத்துல எந்த பணமும் வாங்குவதில்லை. దాని నిమిత్తమై ఆ బిడ్డ దగ్గర ఏ ధనం కూడా తీసుకుంటం లేదు. அது என்ன, தன்னுடைய மார்பில் இருந்து பாலை அந்த குழந்தைக்கு கொடுக்கிறார். కాబట్టి తన యొక్క రొమ్ములో నుండి పాలు నా బిడ్డకు ఇస్తుంది. அந்த குழந்தை அதுக்காக அந்த தாய் எதிர்பார்ப்பதில்லை, அந்த குழந்தை வளரும், அது நம்மளை பாதுகாக்கும் என்றெல்லாம் எதிர்பார்க்காது. కాబట్టి ఆ తల్లి ఈ బిడ్డ పెరిగి పెద్దవారు అవుతారు అని మమ్మల్ని చూసుకుంటారని ఇలాంటి ఏ కూడా ఆశించడం లేదు. இந்த தாய் பாலை குழந்தைக்கு கொடுப்பது, தாய் தன் ஜீவனை அந்த குழந்தைக்கு கொடுக்கிறாள். అనగా ఈ తల్లి ఆ బిడ్డకు పాలిచ్చేది తన ప్రాణమునే ఆ బిడ్డ కొరకు అర్పించుటకు సమానముగా ఉంటున్నది. அதற்காக அவள் எந்த விலையும் நிர்ணயிப்பதில்லை. కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డ కొరకు ఏ యొక్క వెల కూడా కట్టడం లేదు. முற்றிலுமாய் தன்னை அர்ப்பணம் செய்கிற ஒரு காட்சி, அது விஷயம். அது పరిపూర్ణముగా తను సమర్పించుకుంటున్న ఒక దృశ్యం అది. இதுதான் தேவன் நம்ம மீது செலுத்துற அந்த அன்பு, அகாப்பா லவ். ఇదేనండి దేవుడు మన మీద చూపే ప్రేమ, అగాపే ప్రేమ. அதாவது ஜீவனை கொடுக்கிற அன்பு, తన ప్రాణమును పెట్టే ప్రేమ. ஓகே, இப்போ நம்ம யாத்திராம புஸ்தகத்துக்கு வரலாம். இதுக்கு விளக்கத்துக்கு మనము దీని వివరణ చూడాలంటే ఆ యొక్క నిర్గమకాండంలోనికి వస్తాము. அதிகாரம் 20க்கு நாம் வரலாம். నిర్గమకాండము 20వ అధ్యాయంలోనికి இங்கே 2, 3 நாம் வாசிக்கலாம். இது வாசித்து நாம் முடிப்போம். 2వ వచనం 3వ వచనం 20వ అధ్యాయము 2, 3 వచనాలు చదివి మనం ముగిస్తాము. నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓకే, இங்க 2 வார்த்தையை நான் வாசிக்க முடியும். ఇక్కడ 2 మాటలు మనం చదవగలము. இப்ப தேவன் தன்னுடைய ஜனங்களுக்கு தான் யார் என்பதை இங்கே கூறுகிறார், கட்டளை மூலமாய் வெளிப்படுத்துகிறார். కాబట్టి ఇక్కడ దేవుడు తన ఆజ్ఞ ద్వారా ఆయన ఎవరని తన ప్రజలకు బయలుపరుచుకుంటున్నాడు. இங்கே சொல்லக்கூடிய உன் தேவனாகிய கர்த்தர் நானே அப்படின்றார். నీ దేవుడైన యెహోవా నేనే అంటున్నాడు. அன்பரே, இங்க சொல்லக்கூடிய வார்த்தையை பாருங்க, உன் தேவனாகிய கர்த்தர் நானே அப்படின்றார். ఇక్కడ చదవబడిన మాట నీ దేవుడైన యెహోవా నేనే. அதுக்கடுத்து சொல்றாரு, என்னையின்றி உனக்கு வேற தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம் என்றாரு. ఆ తర్వాత నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. வாட் இஸ் த மீனிங்? இங்க என்ன வாசிக்கிறோம்? உன் தேவனாகிய கர்த்தர் அப்படின்ற வார்த்தைக்கு அங்கே எபிரேய பதத்தில் என்ன இருக்கிறது என்று கேட்டால், నేనే నీ దేవుడైన యెహోవాను అనే దానికి హెబ్రీ భాషలో ఏముంటుందో అని మనం గమనించినట్లయితే, இங்கு உன் தேவனாகிய கர்த்தர் நானே என்று கேட்டால் கர்த்தத்துவம் உடைய கடவுள். నీ దేవుడైన యెహోవా నేనే అంటగా ఆయన ఏలుబడి చేసే దేవుడై ఉంటున్నాడు. ఐ మీన్ உன்னுடைய சகல தேவைக்கும் நானே. అనగా దాని యొక్క అర్థము నీ యొక్క ప్రతి అవసరతకు నేనే. இங்க சொல்ற உன் தேவன் அப்படின்னா, தேவன் என்ற வார்த்தைக்கு அர்த்தம் ஹஸ்பண்ட் என்று சொல்லப்பட்டிருக்கு. నీ దేవుడు అనే మాటకు భర్త అని అర్థమై ఉంటున్నది. ஹஸ்பண்ட், பர்த்தா, எஸ், கணவன் என்று சொல்லப்பட்டிருக்கு. అనగా భర్త అని చెప్పబడి ఉంటున్నది. உன் கணவனாகிய நானே கர்த்தர் அப்படின்றார். నీ భర్త నేనే యెహోవా అని అంటున్నాడు, దేవుడిని అంటున్నాడు. இப்போ கர்த்தர் என்று சொன்னால் என்ன?
ఇక్కడ ఆ దేవుడు అంటే అర్థం ఏమిటై ఉంటున్నది? இங்கே கர்த்தர் என்ற வார்த்தை என்று சொல்லும்போது இங்கே ஆல் மைட்டி, అనగా దేవుడు అనే మాటకు సర్వశక్తి కలిగిన వాడు, சர்வசக்தியுள்ள தேவன். సర్వశక్తి కలిగిన దేవుడు. இங்கே சர்வசக்தி என்ற வார்த்தைக்கு 3 அர்த்தம் இருக்கிறது. ఈ సర్వశక్తి అనే దానికి 3 అర్థాలు ఉంటున్నవి. இங்கே ஆபிரகாமுக்கு இதே வார்த்தையில தான் வெளிப்பட்டார். అక్కడ అబ్రహాముకు బయలుపరచబడినప్పుడు ఇదే அங்கே మాట 17ஆம் దేవునికి அதிகாரம் బయలుపరచ- வாசித்தோம் என்று சொன்னால் 17ஆம் அதிகாரம் ఆదికాండం 17 అధ్యాయం చదివినట్లయితే அங்கே 1ஆம் வார்த்தையிலே நான் கர்த்தர் என்று சொல்லுகிறார். అక్కడ మొదటిలోనే నేనే ఆ యొక్క దేవుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు. எனக்கு முன்பாக நீ உத்தமனாயிரு என்று சொல்லுகிறார். అదిగో నాకు ముందుగా నీవు నిందారహితుడివై ఉండమని చెప్తున్నాడు. அங்க என்ன அர்த்தமானது? நான் கர்த்தர், எனக்கு முன்பாக நீ உத்தமனாயிரு என்ற வார்த்தையை அங்க சொல்லுக்கு காரணம் என்ன? నేను సర్వశక్తి గల దేవుణ్ణు, నా సన్నిధిలో నిందారహితుగా నడుచుకోమంటే దాని యొక్క అర్థం ఏమిటి? பிரியமானவரே, இங்கே சொல்லப்பட்டிருக்கிற அந்த வார்த்தை நான் கர்த்தர் அப்படின்றதான அந்த வார்த்தையை நீங்கள் பார்த்தீர்கள் சொன்னால் ஆச்சரியமா இருக்கும். ప్రియులారా, ఇక్కడ నేనే దేవుడు అని చెప్పిన మాట మనం చూసినట్లయితే మనకు అది ఆశ్చర్యం కలుగజేస్తుంటున్నది. அங்க எல் சடா என்ற வார்த்தை அங்க சொல்லப்பட்டிருக்கு. అక్కడ ఎల్ షడాయ్ అనబడిన మాట ఉపయోగించబడి ఉంటున్నది. என்னென்று கேட்டால் அங்க 3 அர்த்தம் இருக்கிறது. అక్కడ ముందుగా చెప్పినట్లుగానే 3 అర్థాలు ఉంటున్నవి. ஒன்று, நான் உன்னை பலப்படுத்துகிற கர்த்தர். ఆ మొదటగా నేను నిన్ను బలపరచు దేవుడైన యెహోవాను. அதுக்கடுத்து வந்து சொல்றாரு நான் உனக்கு போதுமான கர்த்தர். నేను నీకు సరిపోయిన దేవుడైన యెహోవాను. அதுக்கடுத்து நான் உன்னை திருப்தி செய்கிற தேவன். మూడవదిగా నేను నిన్ను తృప్తిపరచు దేవుడైన యెహోవాను. எஸ், இங்க பாருங்க, ஆபிரகாமுக்கு அப்ப 99 வயசு. அங்க చూడండి, అక్కడ మనం ఆదికాండం చదువుతున్నప్పుడు అబ్రహాముకు 99 సంవత్సరాల వయసు. இப்ப சொல்ற நான் உன்னை பலப்படுத்த முடியும். అది ఇప్పుడు అంటున్నా నేను నిన్ను బలపరచగలను. உன்னுடைய குடும்பத்தை உன்னை திருப்தி செய்ய முடியும். అదిగో నీ కుటుంబమును నేను తృప్తిపరచగలను. உன் சந்ததிக்கே நான் போதுமான கடவுள். నీ యొక్క సంతానముకే నేను సరిపోయిన దేవుణ్ణి. இதான் எல் ஷடா என்று சொல்லுகிறார். ఇదే ఎల్ షడాయ్ అంటే అర్థము. எல் ஷடா என்று சொன்னால் பால் மார்பகம் உள்ள கடவுள். ఎల్ షడాయ్ అనగా రొమ్ములు కలిగిన దేవుడును. இப்போ ஆபிரகாமுடைய சகல தேவைக்கும் என்ன செய்வான்? அவன் தன்னுடைய ஆடு மாடுகளுடைய மடுவை பார்ப்பான். కాబట్టి అబ్రహాము తన యొక్క సకల అవసరతలకు ఏం చేస్తాడు? తన యొక్క గొర్రెల మందల యొక్క పొదుగును చూస్తాడు. இப்போ அவனுடைய வேலைக்காரர்களுக்கு போஷிப்பதற்கு, குடும்பத்துக்கு போஷிப்பதற்கு, மெடிக்கலுக்கு, எஜுகேஷனுக்கு, எல்லா லைவ்ஹுட்டுக்கும் பார்க்கும்போது அவன் எங்கே போவான்? தன்னுடைய ஆடு மாடு ஒட்டகத்தினுடைய மடுவை அவன் பார்ப்பான். కాబట్టి తన యొక్క దాసులు పోషించబట్టకు, వారి యొక్క అవసరం తీర్చుటకు వారికి ఎక్కడికి వెళ్తున్నారు? వారికి ఉంటున్న ఆ యొక్క గేదెలు, అలాగనే గొర్రెలు, మందలు, ఒంటెలు, వారి యొక్క పొదుగును వారు చూస్తుంటున్నారు. சோ அதான் இங்க அந்த தேவன் சொல்றார், நான் பால் மார்பகம் உள்ள தேவன், நான் உனக்கு போதுமான கடவுள் சொல்றார். కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను పాలు కలిగిన రొమ్ములు కలిగిన దేవుణ్ణి, నేను నిన్ను పోషిస్తాను, పోషించుటకు శక్తి కలిగిన వాడిని అని చెప్తూ ఉంటున్నాడు. இங்க அதுதான் சொல்ற, உன் தேவனாகிய கர்த்தர் நானே அப்படின்றார். కాబట్టి ఇక్కడ అదంటూ నీ దేవుడైన యెహోవా నేనే. அது நானே என்ற வார்த்தை நேற்றும் இன்றும் என்று மாறாது. యెహోవా என்ற தேவன். కాబట్టి ఆ నేనే మాట నిన్న నేడు నిరంతరము మారని దేవుణ్ణి, నేనే యెహోవా అయిన దేవుని అని చెప్తూ ఉంటున్నాడు. அது என்றைக்கும் இருக்கிற கடவுள். ఆయన నిరంతరం ఉంటున్న దేవుడు. சோ உன்னுடைய சகல தேவைக்கும் நானே என்று சொல்லுகிறார். కాబట్టి నీ ప్రతి అవసరతకు నేనే అంటున్నాడు. நான் உன்னை கர்த்தத்துவம் செய்கிற கடவுள் தேவன் என்று சொல்லுகிறார், புருஷன் என்று சொல்லுகிறார். నేను నిన్ను ఏలే పురుషుని అంటున్నాడు. ஓகே, நெக்ஸ்ட் ஆண்டு சொல்லக்கூடிய வார்த்தையை பார்க்கலாம். ఆ రెండవదిగా చెప్పిన మాట మనం చూస్తుంటున్నాము. என்னையன்றி உனக்கு வேறே தேவர்கள் உண்டா இருக்க வேண்டாம். నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. இந்த வார்த்தையினுடைய உண்மையான ஒரு டிரான்ஸ்லேஷன் எப்படி இருக்க வேண்டும் என்றால், ఈ మాట యొక్క నిజమైన తర్జుమా ఎలాగుండాలంటే,
నేను உன் తప్ప முகத்துக்கு நேரே నీ ముఖమునకు ముఖ ఎదురుగా வேறே தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். వేరొక దేవుళ్ళు ఉండకూడదు. தட் மீன்ஸ் வேறே புருஷர்கள் உண்டாயிருக்க வேண்டாம். దాని యొక్క అర్థము వేరొక పురుషుడు నీకు ఉండకూడదు. இங்க தேவர்கள் என்ற வார்த்தைக்கு புருஷர்கள் என்று சொல்ல வேண்டும். దేవుడు అనే మాటకి ఇక్కడ పురుషుడు అని అర్థం ఇవ్వబడుతూ ఉంటున్నది. அதே போல உனக்கு என்ற வார்த்தைக்கு உன் முகத்துக்கு முன்பாக என்ற விளக்கம் கொடுத்திருக்க வேண்டும். అక్కడ నీకు అనే మాటకు అర్థం ఇవ్వాల్సిన నీ ముఖముకు ఎదురుగా అనే మాటను ఉపయోగించుండాలి. இப்ப இங்க மூல மொழிகள் ஹீப்ரூல சொல்லப்பட்டிருக்கிறது என்னவென்று கேட்டால் ఈ మూల భాషలో ఎబ్రీ భాషలో చెప్పిన మాట ఏమిటనగా బెనాయా అనే మాట. బెనాయా என்றால் முகம் என்று பெயர். బెనాయా అనగా ముఖము అనే పేరు. உன் முகத்துக்கு முன்பாக, அந்த முன்பாக என்ற வார்த்தை தான் బెనాయా. ఈ నీ ముఖమునకు ఎదురుగా ఆ ముఖము అనే మాటే బెనాయా. వేరే தேவர்கள் வேண்டாம். వేరొక దేవుడు వద్దు లేక ఉండకూడదు. இது பாருங்க, இப்ப ஆபிரகாம், இது யாக்கோபனுடைய வரலாற்றை பார்க்கும்போது அவன் கனவு பார்த்தான், அந்த இடத்துக்கு வந்து பாருங்க பெனியேல் என்ற பெயர் வைத்தான். కాబట్టి యాకోబు మనం జీవితం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క బాగా చూశాడు, బెనియేల్ అని పేరు పెట్టాడు. பெனியேல் என்று சொன்னால் என்ன? தேவனுடைய முகம் என்று பெயர். బెనియేల్ అనగా అర్థం ఏమిటంటే దేవుని యొక్క ముఖము అని అర్థమై ఉంటున్నది. தேவனுடைய முகம் நேருக்கு நேர் பார்க்கிறது. దేవుని యొక్క ముఖము అలా ముఖాముఖిగా చూసుకుంటా. இங்கேயும் அங்கேதான் சொல்லப்பட்டு அதேதான் சொல்லப்பட்டு உன் முகத்துக்கு முன்பாக. ఇక్కడ కూడా అదే చెప్పాడు, నీ ముఖమునకు ఎదురుగా. దట్ మీన్స్ உனக்கு முன்பாக అనగా నీ ఎదుట. அப்ப உனக்கு முன்பாக வேறே தேவர்கள் வேண்டாம். అనగా నీ ఎదుట నీ ముఖమునకు ఎదురుగా వేరొక దేవుడు ఉండకూడదు. இப்போ அந்த முகத்துக்கு, அந்த தேவர்கள், அந்த முகத்துக்கு எனக்கு முன்பாக வேற தேவர்கள் வேண்டாம் அப்படின்னு சொல்லும் போது அங்க சொல்றாரு என்னை என்று. కాబట్టి నీ ముఖమునకు ఎదురుగా వేరొక దేవుడు ఉండకూడంటే నేను తప్ప. அப்ப யார் முகத்துக்கு முன்பாக வர முடியும்? అలాగైతే ముఖమునకు ఎదురుగా ఎవరు ఉండాలి, రావాలి? ஒரு ஹஸ்பண்ட் அண்ட் ஒய்ஃப் தான் முகத்துக்கு முகம் வர முடியும். ఏ ఒక భార్య భర్తలే ముఖానికి ముఖం ఎదురుగా ఉండగలరు. அன்பு செலுத்தக்கூடியவர்கள் தான் முகத்துக்கு முகம் வர முடியும். వారి ప్రేమను ఎల్లడపరుచుకునే వారు ముఖానికి ముఖం ఎదురుగా ఉండగలరు. இப்ப இந்த இடத்துல சொல்லப்படக்கூடிய இன்னொரு வார்த்தை அஹாவ் என்ற வார்த்தை சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ మరొక మాట అహాబ్ అని చెప్పిన మాట చూస్తుంటున్నాము. அஹாவ். అహావ్. அஹாவ் என்று சொன்னால் மூச்சு என்று அர்த்தமாகும். అహావ్ అనగా దాని యొక్క శ్వాస అని అర్థమైంటున్నది. இப்ப இந்த சுவாசம் என்பது எப்படி கிடைக்கும்? ఈ శ్వాస ఎలాగూ దొరుకుతూ ఉంటుంది? யாருடைய சுவாசத்தை சுவாசிக்க முடியும்? ఎవరి యొక్క శ్వాసను మనం శ్వాసించగలము? முகத்துக்கு முகம் யார் வர்றார்களோ அவருடைய சுவாசத்தை சுவாசிப்போம். ముఖమునకు ఎదురుగా ఎవరి యొక్క ముఖము వస్తుందో వారి యొక్క శ్వాసను, இன்டிமேசி ஃபெல்லோஷிப்பை இது காண்பிக்கிறது. తమిళ உள்ளான உறவை காண்பிக்கிறது. అది యొక్క అంతరంగమైన ప్రేమను చూపిస్తూ ఉంటున్నది. இப்போ சொல்றார் என்னை என்று உனக்கு வேறே புருஷர்கள் உண்டாயிருக்க வேண்டாம். కాబట్టి ఇక్కడ అంటున్నారు నేను తప్ప మరొక పురుషుడు నీకు ఉండకూడదు. உன் முகத்துக்கு முன்பாக வேறே புருஷருடைய சுவாசம் உனக்கு வேண்டாம். నీ ముఖమునకు ఎదురుగా వేరొక పురుషుడు యొక్క శ్వాసను తీసుకొనకూడదు. பாருங்க, இப்ப தேவன் எவ்வளவு அன்பு. இந்த அகாவ் என்ற வார்த்தைக்கு மூச்சு என்று அர்த்தமாகும். ఈ అహావ్ అనే మాటకు శ్వాస అని అర్థమైంటున్నది. யாருடைய சுவாசத்தை சுவாசிக்க முடியும்? யார் முகத்துக்கு பக்கத்துல வர்றார்களோ அவருடைய சுவாசத்தை சுவாசிக்க முடியும். కాబట్టి ఎవరు శ్వాసను మరొకరు పీల్చుకోగలరు? ఎవరు ముఖమునకు ఎదురుగా వస్తున్నారో వారి యొక్క శ్వాసను మాత్రమే పీల్చుకోగలరు. அதான் அவர்களுடைய இன்டிமேசி ஃபெல்லோஷிப். ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப், ஒரு அன்புக்குரியவர்கள் முகத்துக்கு முகம் வரும்போதுதான் சுவாசத்தை சுவாசிக்க முடியும். ఆ అంతరంగ ప్రేమ, ఆ ఒకరి ముఖములకు ఒకరి ముఖం ఎదురుగా వచ్చినప్పుడు వారు ఒకరి శ్వాసను ఒకరు తీసుకొనగలరు. இந்த இடத்துல இந்த சுவாசத்துக்கு அகாவ் என்று சொல்லப்பட்டிருக்கு. ఈ యొక్క ఇక్కడ ఈ మాటకు అహావ్ అనే మాటను ఉపయోగించబడి ఉంటున్నది. உயிர் என்ற வார்த்தை உண்டு. ప్రాణము అనే మాట ఉంటున్నది. பிரியமானவரே, இந்த எபிரேய பாஷையிலே அன்புக்கு வேறொரு வார்த்தை இல்லை. ప్రియులారా, హెబ్రీల భాషలో ప్రేమకు మరొక మాట లేదు. அகாவ் என்றுதான் இருக்கிறது.
అహావ్ అనే మాట మాత్రమే ఉంటున్నది. தேவனுடைய சுவாசம், దేవుని యొక్క శ్వాస புருஷனுடைய சுவாசம். అనగా పురుషుని యొక్క భర్త యొక్క శ్వాస. இப்போ இங்க தேவன் சொல்ற, என்ன என்று உனக்கு வேற தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம், ఇక్కడ అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. என்னுடைய சுவாசத்தை என்று உனக்கு உன்னுடைய முகத்துக்கு முன்பாக வேற புருஷருடைய சுவாசம் வேண்டாம். అంటే దాని యొక్క అర్థము, నీకెదురుగా నా యొక్క శ్వాస తప్ప మరొక పురుషుని యొక్క శ్వాస నీకు ఉండకూడదు. அந்த சுவாசம் என்பதற்கு அகாவ் என்ற வார்த்தை, அந்த அகாவு தான் அன்பு என்று மொழிபெயர்க்கப்பட்டிருக்கிறது. కాబట్టి ఆ శ్వాసకు అఖావ్ అనే మాటనే ప్రేమ అని యొక్క తర్జుమా చేస్తుంటున్నారు. இதே வார்த்தை தான் ஆதியாகமத்திலே தேவன் தன்னுடைய அந்த மனுஷனுக்கு, ஆதாமுக்கு அவர் ஜீவனை கொடுத்தார், சுவாசத்தை ஊதினார், அவன் ஜீவ சுவாசமானான், ஜீவ ஆத்மாவானான். కాబట్టి ఇదే ఆది కాండంలో చూస్తున్నాం. ఆదామును ఆ యొక్క సిద్ధపరిచి ఆ యొక్క నాసికారంధ్రములో తన జీవవాయువును వదగా ఆయన జీవాత్మ అయిన మాటను చూస్తున్నా, శ్వాసను. కాబట్టి దేవుడు ఆదాముకు తన శ్వాసను లేక తనకు ప్రాణమునిచ్చాడు. అగావై కొడుతార్, అఖాబేనిచ్చాడు. జీవனை கொடுத்தார், ప్రాణమునిచ్చాడు. ఉయిర్ మూచై கொடுத்தார், ఆ ప్రాణము బ్రతికే దాని కొరకు ఆయన ఇచ్చాడు. అన్బు కూర్ந்தார், అనగా వీటన్నిటి యొక్క అర్థము ప్రేమను ఎల్లడపరిచాడు. ఇదేదాన్ నీ ప్రియమానది యేసుక్రీస్తు సిలువైలే செய்தார். ప్రియులారా, ఇదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసింది కూడా. அவர் நமக்காக జీవனை கொடுத்தார், మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. అగావై கொடுத்தார், ఆయన అగాపేనిచ్చాడు. అదావదు తన్నుடைய మూచై கொடுத்தார், అనగా తన యొక్క శ్వాసనిచ్చేశాడు. దట్ మీన్స్ అన్బు కూర్ந்தார். అనగా దాని యొక్క అర్థము ఆయన మన మీద ప్రేమను చూపించాడు. ప్రియరే, ఇప్పుడు ఇదేదా నాము செய்ய வேண்டும். ప్రియులారా, ఇదే మనం కూడా ఇప్పుడు చేయవలసిన వారమై ఉంటున్నాము. అన్బు என்றால் என்ன? ప్రేమ అంటే ఏమిటి? అఖావ్, అఖావ్ மூச்சு, అన శ్వాస. இன்னைக்கு நம்ம மக்கள் மத்தியில சொல்லுவாங்க, நீ என் சுவாச காற்று, என் மூச்சு, என் ஜீவன், நீ இல்லைன்னா நான் இல்லைன்னு சொல்லி டூயட் பாடுவாங்க. డూయట్ పాటలు పాడేవారు అంట. నువ్వు నా ప్రాణము, నీవు నా శ్వాస, నీవు లేకుంటే నేను లేనని ఏమేమో పాడుతూ ఉంటారు. நீ இல்லைன்னா நான் இல்லைன்னு சொல்லுவாங்க. నీవు లేకుంటే నేను లేను అని అంటారు. ఐ లవ్ యూன்னு சொல்லுவாங்க. ఐ లవ్ యూ అంటారు. அப்படின்னா என்னுடைய சுவாசம் நீதான், என் சுவாசத்தை கொடுக்கிறேன்னு அர்த்தம். అంటే దాని అర్థము, నా శ్వాస నీవే, నా శ్వాస నీకు ఇస్తున్నాను దాని యొక్క అర్థం ఏంటున్నది. అర్థమే தெரியாம లవ్ பண்ற மக்கள் இன்னைக்கு நிறைய இருக்கிறாరు. ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా ప్రేమించే ప్రజలు చాలా మంది నేటి దిన ఉన్నారు. இன்னைக்கு இந்த உலகம் இப்படித்தான் அர்த்தமற்ற நிலையிலே தான் அன்பு செலுத்தி போகிறது. నేటి దిన లోకము కూడా అర్థము లేని ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిపోతుంది. అன்பరే, వేదాగమం வெளிப்படுத்தக்கூடிய లవ్ అఖావ్. ఆ ప్రియులారా, దైవ గ్రంథం మనకు చూపించే ప్రేమ అహావ్. జీవனை கொடுத்த, శ్వాసను ప్రాణమునిచ్చే ప్రేమ. ముఖத்துக்கு ముఖం சுவாசித்தல், ఆ ముఖమునకు ఎదురుగా ముఖం పెట్టి శ్వాసించుకుంటా. அவர்களுடைய முகத்தை, சுவாசத்தை நாம் சுவாசிப்பது, நம்முடைய சுவாசத்தை நமக்கு எதிரே இருக்கிறவர்கள் சுவாசிப்பது. వారి యొక్క గాలిని, శ్వాసను మనం తీసుకుంటా, మనము విడిచే శ్వాసను వారు తీసుకుంటా. இப்ப தேவனுக்கு முன்பாக, நமக்கு நம்முடைய முகத்துக்கு முன்பாக இருக்கிறது யார்? అలాగైతే మన యొక్క ముఖమునకు ఎదురుగా ఉంటున్నది ఎవరు? தேவனுடைய சுவாசம் அகாவ். దేవుని యొక్క శ్వాస అహావ్, அன்பு, ప్రేమ. தேவனுடைய அன்பை நாம் சுவாசிக்கிறோம். దేవుని యొక్క ప్రేమను మనం శ్వాసిస్తున్నాము. The same love should be executed in our life also. ప్రభు ఆ యొక్క ప్రేమను మనము ఇతరుల మీద దాన్ని కూడా మనం చూపించాలి. అహావ్, అహావ్ பிராணன், பிராணவாயு, ఆ యొక్క ప్రాణవాయువు. அதைத்தான் இங்கே சொல்லப்பட்டிருக்கிறது. உன் முகத்துக்கு முன்பாக வேறே புருஷர்களுடைய ప్రాణవాయువై నీ శ్వాసిக்காదే. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట అదే, నీ ముఖమునకు ఎదురుగా మరొక పురుషుని యొక్క ప్రాణవాయువును శ్వాసించకూడదు. இந்த உலகத்திலிருந்து நீ வெளியில வா, ఈ లోకములో నుండి నువ్వు బయటికి రా. இப்ப தேவன் கொடுக்கிற சுவாசத்தை சுவாசி. దేవుడు అనుగ్రహించే శ్వాసను శ్వాసించు. లవ్, ప్రేమ. అహావ్ என்ற வார்த்தை, అహావ్ అనే మాట.
அதைத்தான் பிரியரே நாம் அங்கே யோவான் 3:16 வாசிக்கிறோம். தேவன் தன்னுடைய சுவாசத்தை கொடுத்தார். அதான் இயேசு கிறிஸ்து. అదే ప్రియులారా, యోహాను సువార్త 3:16 మనం చదువుతున్నాం. దేవుడు తన యొక్క శ్వాసను మనకు అనుగ్రహించాడు, ప్రేమను చూపించాడు. இயேசு கிறிஸ்து தன் ஜீவ சுவாசத்தை கொடுத்தார். அதான் அவர் நமக்காக அவர் பலியான பலி. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క జీవ శ్వాసను మనకి ఇచ్చాడు. అదే ఆయన కలువారి శిలువలో బలిగా అర్పించబడట. அவர் இப்படி நம்ம மீது அன்பு கூர்ந்தார். ఆయన ఈలాగు మన వల్ల తన ప్రేమను చూపించాడు. நான் உன்னை சிநேகித்தது போல, that means நான் உனக்கு அகாவ் கொடுத்தது போல நீங்களும் அகாவை மற்றவர்களுக்கு கொடுங்க. కాబట్టి నేను నిన్ను ప్రేమించిన దాని అర్థము నేను మీకు అహావు చేసినట్లుగా ఒకరితో ఒకరు అహావు కలిగి ఉండండి. ஓகே பிளவர், நம்ம அன்பு என்றால் என்ன என்று பார்த்தோம். கடைசியா நம்முடைய கன்க்ளூஷன் உயிர், జీవన్. కాబట్టి మనము ప్రేమ అంటే ఏమిటని మనం చూసాము. అది జీవము, అది ప్రాణము, అది శ్వాసను చూస్తూ ఉంటున్నాము. நாம் జీవనోడే కానపడుவோம், దేవనామం మహిమపడుదార్. మనము జీవము కలిగిన వారమైందాము, అలా ప్రేమ చూపించుకుందాము. దేవుడి నామం మహిమపరచబడుగాక. ప్రార్థన చేసుకుందాం. మంచిది. చక్కటి వాక్య పరీక్ష జరిగించిన వీళ్ళు దేవుని దాసులు నాగేంద్ర అన్న గారికి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన దేవుని దాసులు నెహమియా అన్న గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు. ప్రేమను గురించి మన మధ్య తీసుకొచ్చారు. మరి దేవుని ప్రేమ ఎలాంటిది, అది చివరి వరకు నిలిచే ప్రేమని, అది శాశ్వతమైన ప్రేమని, ఆ ప్రేమ ఊపిరి అయి జీవమై మనం నడిపించేదని మన మధ్య బయలుపరిచారు. ఆ ప్రేమను గురించి కూడా 3 భాగాలుగా మనకు బయలుపరిచారు, హెబ్రీ భాషలో ఉన్న విషయాలు. మంచిది. చక్కటి వాక్య పరిచయం జరిగించిన దేవుని దాసులు నాగేంద్ర రాజన్న గారికి మరొకసారి ఆ ప్రేమందరాలు చెల్లిస్తున్నాం. చివరిగా మన మధ్య హైదరాబాద్ నుంచి పెద్దలు జేపీ వర్ధన్ అన్న గారు ఉన్నారు. ప్రార్థించాలని కోరుచున్నాం. లెఫ్ట్ హ్యాండ్ రా అన్మిట్ అవ్వలేదండి. ఇంకో పేరు చెప్పండి. అలాగైతే మన మధ్య శ్యాంబాబు అన్న వెంగాపురం నుంచి ఉన్నారు. మరి శ్యాంబాబు అన్న గారు ప్రార్థించాలని కోరుతున్నాం. కనిగిరి శ్యాంబాబు. అన్నగా లేడా? నన్ను ఉన్నారే. ఇంకో పేరు చెప్పండి. పేరు శ్యాంబాబు అన్న లేరు. సరే, ఓకే. మన మధ్య మరి దేవుని దాసులు ఎలీషా బాబు అన్న ఉన్నారు. దేవుని దాసులు దాసరి ఎలీషా బాబు అన్న గారు చివరిగా ప్రార్థన చేస్తారు. కనికర సంపన్నుడా, కరుణామయుడా, జాలిగల దైవమా, నూతన దిన ప్రవేశమిచ్చారు. ప్రేమను గురించిన విషయాలు మీ దాసుల నోట ఉంచి మీరు మాతో ముచ్చటించారు. ఇలాంటి ప్రేమ కలిగి మిమ్ములను ప్రేమిస్తూ, సంఘమును ప్రేమిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ ప్రియ రాకడకై సిద్ధపడే కృపనివ్వండి. వాక్యం అందించిన మీ దాసులు నాగేంద్ర రాజన్నను, తర్జుమా చేసిన నెహేమియాను వారి వారి సేవలో, పరిచర్యలో సంఘముల మధ్య ఇంకా మీ బలమైన పాత్రలుగా ఉపయోగించమని నడిపించిన ప్రభుదాసన్న, నిర్వాహకులైన బర్నవాసన్న, అలాగే విన్న బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తూ ఈ దినమంతా మీ కృపగల సన్నిధి మాతో ఉంచమని
యేసు ప్రభు ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన దేవుని దాసుడు డాక్టర్ ఎల్సి బాబన్నకు కాన్ఫరెన్స్ తరఫున ప్రేమవందనాలు. అలాగూ ప్రారంభం చేసిన దేవుని దాసుడు ఏసేపు పాట పాడి వినిపించిన ప్రియులు పేదరన్నకు ప్రార్థించిన రెడ్డి మనకు విశేషంగా మన మధ్య వాక్య పరిచయం జరిగించిన దేవుని దాసుడు నాగేంద్ర అన్నకు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన నేమి అన్నకు కాన్ఫరెన్స్ తరఫున వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ప్రియుడు దేవుని దాసుడు బనబస్ అన్నకు ఆ సమయాన్ని చెప్తున్నాను. వందనాలు అందరికీ వందనాలు. 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 అందరికి వందనాలు. అందరికి వందనాలు.